యొక్క నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను సితారం తీసుకొని సంగీత స్వరంతో ధ్యానం చేయండి. మొదటి వచనం నుంచి 7వ వచనం గల దేవుని వాక్యము విందాము. మరియు నేను చెప్పున్నదేమనగా వారసులు అన్నింటినీ మూల పాఠములకు లోబడి దాసులమై కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీలు మన హృదయములలో పంపాడు. కాబట్టి నీవు దాసులు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుడు ఆ దినములలో సర్వలోక అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆ దేశంలో ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉంట మీరు చూచెదరు అని వారితో చెప్పాడు అని దేవుని స్తోత్రము చేయించుండని రాసి ఉన్నది. కీర్తన పుస్తకం నుంచి 26వ వాక్యం ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి నీకు ఇదే అనుభవం. ఒక శిశువు పుట్టి వెంటనే మనకు ఒక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన
మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా అని దేవుని స్తోత్రం చేస్తున్నారు. మనకు తెలియజేసి ఉన్నారు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకున్నది. కన్నవాటిని విన్నవాటిని దేవుని మహిమ పరచుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళేది. తండ్రి నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆరాధించుటకు ప్రభా నీ యొక్క సుందరమైన దేవాలయంలో వచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మరి మేము ఇంకా పాపులమై ఉండగానే మమ్మల్ని ప్రేమించిన తండ్రి నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మరి మరణించి పునరుద్ధానుడవై లేచి మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రక్షణ భాగ్యంలో ప్రభా మేము నడవగలిగినట్లు మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ దాసుని ద్వారా పలికించమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యక్రమం అంతయు మీరు కృపామస్తంలాగా ప్రతి ఒక్కొక్కరి మీద కుమ్మరించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి.